కడుపులో నుంచి నేను వచ్చాను వాస్తవమే, కానీ అసలు మనందరి జన్మస్థానం పైనున్న యెరూషలేం. అక్క విన్నారా? ఆ పైనున్న యెరూషలేం కొందరికి కాదు, మనందరికీ తల్లి అయి ఉంది. బిడ్లారా, ఒకటి గుండెలు నిండా రాసుకోండి. శారీరకంగా ఒక తల్లి తండ్రి కడుపులో నుంచి మనం వచ్చి ఉండొచ్చు, కానీ నేను పరలోకంలో పుట్టిన దాన్ని, దేవుని వలన సృజించబడిన వాడిని. దేవుడు ఒక చిత్త ప్రకారం, ఒక ఆలోచన ప్రకారం పరలోకం నుంచి నన్ను భూలోకానికి పంపించాడు. గుండెల్లో ఈ మాట రాసుకో, నేను ఒక కారణ జన్మురాలిని, ఓ కారణ జన్ముణ్ణి. ఒక కారణం చొప్పున నా ప్రభువు నన్ను పుట్టించాడు. యాంత్రికంగా నేను పుట్టలేదు. ఏదో తల్లిదండ్రుల కలయిక వల్ల నేను పుట్టినవాణ్ణి కాదు, అనుకోకుండా నేను పుట్టినవాణ్ణి కాదు. నా పుట్టుక వెనుక ఒక మర్మం ఉంది, నా దేవునికి ఒక ఆలోచన ఉంది, ఒక సంకల్ప ప్రకారం నా దేవుడు నన్ను పుట్టించాడు. నేను కారణ జన్ముణ్ణి అన్న ఆలోచన ఎప్పుడు మనం మర్చిపోకుందాం గాక. నేను చిన్నతనంలో అనుకునేవాడిని, వానపాములను చూసి, వానపాములు ఉన్నాయి కదా, అవి నేల మీద కదిలే విధానం చూసి అనుకునేవాడిని, ఎందుకు యేసు ప్రభా వీటిని పుట్టించాం, నడక రాదే వాటికి, ఒక్క అంగుళం దూరం వెళ్ళటానికి అరగంట టైం పడుతుంది దానికి, దీనివల్ల ఎవరికేం ఉపయోగం నాయన, ఎందుకు వానపాములను పుట్టించావు అని చిన్నతనంలో అనుకునేవాడిని. తర్వాత సైన్స్ తెలిసిన తర్వాత విచిత్రం ఏంటో తెలుసా? పంట బాగా పండాలంటే ఏ పంట పొలంలో వానపాములు బాగుంటాయో ఆ పంట నూరంతలుగా పండుతుందట. ఆ పంట నూరంతలుగా పండిద్దంట. ఆమెన్, ఆమెన్. ఏమన్నాను? చిన్నప్పుడు అనుకునేవాడిని, ఈ వేప చెట్టు నీడకు తప్పితే ఎందుకు పనికి వస్తుంది, ఆ యాప చెట్టు బదులుగా చక్కగా యాప చెట్టుకి యాపికాయలు దేవుడు పెడితే ఎంత బాగుండేదో కదా అని అనుకునేవాడిని. వేప చెట్టుని ఎందుకు దేవుడు పుట్టించాడు అనుకునేవాడిని. మీకు తెలుసా, అమెరికా దేశం వాళ్ళు, మన భారతీయులు వేప చెట్టు మాదంటే మాది పేటెంట్ హక్కు కోసం ఆ మధ్య చాలా కొట్లాడుకున్నారు. వేప చెట్టు కోసం కొట్లాడుకోవటం ఏంటి సార్ అని అంటారా? ఏ చెట్టులో లేని ఔషధ గుణాలు వేప చెట్టులో ఉన్నాయి. తమ్ముడు, చెల్లి, వేప చెట్టుని అనాలోచనగా దేవుడు పుట్టించినప్పుడు నిన్ను అనాలోచనగా దేవుడు పుట్టిస్తాడా? వానపామునే అనాలోచనగా దేవుడు పుట్టించినప్పుడు నిన్ను అనాలోచనగా దేవుడు పుట్టిస్తాడా? నీ జన్మ వెనుక ఒక రహస్యం దాగుంది. నీ జన్మను సార్థకత చేసుకునే వాడిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. నాతో కలిసి